హాయ్ అండి. బెండకాయ ఫ్రైలో ఈ రెండు కలిపి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేరుశనగ పప్పులు వేయించుకోవాలండి. ఒక హాఫ్ కప్పు వేరుశనగ పప్పులు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఈ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసి 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని, వెల్లుల్లిపాయ ముక్కలు వేగన అవసరం లేదండి, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఈ వేగిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత వేయించుకున్న వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. వేరుశనగ పప్పులు వేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి చల్లండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పొడేనండి ఇది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి టమాటా రసం వేసుకుని తింటే మామూలుగా ఉండదు. మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.